నూకరాజు గారు, మీకు ఆసియా అంటే చాలా చాలా ఇష్టం అనేసి మా అందరికీ తెలుసు. మీరు ఒక్క షోలో కూడా ఆసియా కోసం చెయ్యి మీద కర్పూరం అని పెట్టుకొని చాలా వరకు చేశారు. అంటే అదేంటి నిజంగా జెన్యూన్ గా చేశారా లేకపోతే టీఆర్పీ కోసం అలా చేశారా? ఓ మీరు యాపిల్ అని పిలుస్తారా? అలా లేదు మేడం. అంటే ఆ రోజు క్యాష్ షోలో చేస్తున్నాం మేడం. సో అప్పుడు ఏంటంటే మన సుమ గారు ఏంటంటే నిజంగా అసలు మీది నిజమైన లవ్వేనా కాదా, ఎంఏ కోసం నువ్వేనా చేయగలవా అంటే మీ ఇష్టం మేడం, మీరు ఏం చెప్పినా సరే చేస్తాను అని చెప్పేసి అని అడిగా. సరే నీకే నిజంగా లవ్ ఉంటే చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని చెప్పి అన్నారు. సరే నాకు ఇష్టమే రండి అని చెప్పి అప్పుడు వెలిగించుకున్నాను. ఇదిగోండి మేడం, అప్పుడు కాలిన 3 గాయాలు. ఎప్పుడు ఇందా కాల్చుకున్నావు? అది సిగరెట్ తాగుతుంటే ఇలా పడిపోయింది. నాకు అసలు సిగరెట్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు. పడింది నీది కాదు, నా సిగరెట్. మా షోలో ఇప్పుడు ప్రపోజ్ చేయడం అనేది కామన్ కాబట్టి ఇప్పుడు ఆసియాకి కాల్ చేసి బ్రేకప్ చెప్పేసేయాలి. ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. కానీ తిట్టేస్తుందేమో. అది బీపేయండి, లాంగ్ అంటది, అది బీపేసేయండి. ఏంట్రా? హలో చెప్పు. అమ్మతో మాట్లాడినా? ఆగు. హలో చెప్పు. నువ్వు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఇంకా నీకు ఫైనల్ గా ఒకటి చెప్పేద్దాం అనుకుంటున్నాను. నేను ఇంకా సోలోగా ఉండాలనుకుంటున్నాను. దేనికి? దేనికేంది, నాకు ఇంకా అవ్వట్లా. నాకు ఇలా లవ్ వద్దు, నాకు పెళ్లి వద్దు, ఏమొద్దు నాకు. అదే ఎందుకు? నాకు ప్రతిదీ గుచ్చి అడగడం, తర్వాత ఇట్లా నాకు ఇవన్నీ నచ్చట్లేదు అసలు. అవునా? ఒంటరిగా ఉంటావా? ఒంటరిగా ఉంటా. సరే ఉండు చూస్తా. నువ్వు సరే ఉండు చూస్తా అనడం కాదు, నేను నిజం చెప్తున్నాను ఓపెన్ గా. అంటే నేను టార్చర్ చేస్తున్నానా? టార్చర్ అని కాదే, నాకు నువ్వు నచ్చట్లేదు. నాకు ఒక రీజన్ చెప్పు. ఆసియా నువ్వు ఎందుకు నచ్చట్లేదు, నాకు ఇది తప్పు చేస్తున్నాను, ఒక్క రీజన్ చెప్పు. ఆసియా నువ్వు నాకు ఎందుకు నచ్చట్లేదు? ఓకేనా? ఎందుకు అంటే ఎందుకు? ఆ ఎందుకు ప్లేస్ లో ఏదో ఒకటి పెట్టుకో. నాకు వేరే అమ్మాయి అంటే ఇష్టం, నాకు నువ్వు నచ్చట్లేదు. ఈ ప్రాంకులు గింకులు నా దగ్గర నడవే, అర్థమవుతుందా? నువ్వు కూడా చెప్పు, ఇది తప్పు అని చెప్పు. అమ్మాయి ఇది మిస్టేక్, నాకు నచ్చట్లేదు ఇది అని చెప్పు. నాకు నీలో ఒక తప్పు ఉంది. ఏం తప్పు చెప్పు. నువ్వు ఆడపిల్లగా పుట్టడం తప్పు. మరి నువ్వు కూడా ఒక తప్పు చేసినావు. ఏంది మొగుడులో పుట్టడం? కాదు. అయ్యో, అంటే మీరు విన్నది నిజం. ప్రాంక్ కదమ్మా. అంటే అక్కడ మాట్లాడుతున్నారు కదా మేడం. ఇంకా ఎవరికి తెలియని విషయం ఈ రోజు కానీ ఇవాళ ఆశ నీ వల్ల ఒక మంచి మ్యాటర్ తెలుస్తుందమ్మా. బట్ నువ్వు త్యాగం చేస్తున్నావు, లైఫ్ లో ఏ స్త్రీ చేయించాగో నువ్వు చేస్తున్నావు.